ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను, P3 మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు P4 మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక P ప్రజల్ని యాడ్ చేశాం. ప్రభుత్వం, ప్రజలు, అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఎవరికైతే హై నెట్వర్త్ ఉంటుందో, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో, తెలివిగా ఉన్నారో, అలాంటి వాళ్ళు టాప్ 10%ని బాటమ్ 10 to 20% అడాప్ట్ చేసుకోమంటున్నాం, మెంటరింగ్ చేయమంటున్నాం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, ఎవరి దయ వల్ల వచ్చాం? ప్రజల దయ వల్ల వచ్చాం. ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎవరి దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు? ప్రజల దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం, తిరిగి సమాజం కోసం మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ఆ 20% 1:1 కానీ 1:5 కానీ ఇట్లా కానీ తీసుకొని ఎక్కడికక్కడ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మెంటరింగ్, అసిస్టెన్స్, హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేయగలిగితే దిశ అది ఇంకొక రెవల్యూషన్ మాదిరి తయారవుతుంది. ఒకప్పుడు జన్మభూమి పెట్టాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పిలిపించాం, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, రోడ్లు వేశారు, ఆ స్ఫూర్తితో ముందుకు పోయారు. అప్పటికంటే ఇప్పటికి చాలా వరకు వెల్త్ పెరిగింది. ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా మెజర్ చేస్తాం. ప్రజలే భారతదేశంలో ఒక పెద్ద ఆస్తి, వేరే దేశాలకు లేనటువంటి ఆస్తి ప్రజలు. ఇక్కడ ప్రజలను క్యాపిటల్గా తీసుకొని వాళ్ళకుండే అదర్ అసెట్స్, భూమి కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేకుంటే ఒక ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఇంకొక చిన్న చిన్న డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని ఒక షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసి ఆ ఫ్యామిలీని కూడా ఆర్థికంగా ఎట్లా పైకి తీసుకొస్తాం. ఫేజ్ 1 పేదరికం నుంచి పైకి తేవడం, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఒక ఆయనకు 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఇంకొక ఆయన 3 పూట్ల తిండి లేకుండా అవస్థపడుతున్నాడు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి. అందుకే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కూడా వినూత్నంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైన వ్యక్తుల్ని గౌరవిద్దాం, అలాంటి వాళ్ళకు అవార్డ్స్ ఇద్దాం. సమాజం గుర్తించే విధంగా చెడును చెడుగా, మంచిని మంచిగా మనం ప్రమోట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా ఫైనాన్షియల్గా సోషల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్, అందరికి కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలి, సమాజంలో గౌరవం ఇచ్చే విధంగా ఇన్క్లూజన్ చేసే పరిస్థితి రావాలి. దానికోసం మనం దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంట్లో జనాభానే కాకుండా ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, 5 మంది విభిన్న రకాలుగా ఉంటాం. ఆ ఇంట్లోనే ఒక ఆయన బాగా సంపాదిస్తాడు, ఒకరు బాగా చదువుకుంటారు, కానీ వాళ్ళ చదువుకు తగ్గ పని వాళ్ళు చేయకుండా గమ్మున వాళ్ళ యొక్క తెలివితేటలను వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలం నేను చూస్తున్నాను అధ్యక్ష, నేను ఎక్కడ పైన అడుగుతున్నాను, కొంతమంది ఊర్లో కూర్చొని ఆడబిడ్డలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంటే పిల్లలను చూసుకుంటూ, పెద్దలు కూడా చూసుకుంటూ, మిగిలిన టైంలో పనిచేసి 40,000, 50,000, కొంతమంది లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పెట్టుకొని ఏ విధంగా ప్లాన్ చేయాలనో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అన్నాను. ఇంకో పక్కన దిశ ఎవ్రీ ఫ్యామిలీ, ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్, అదే మరి వాటర్ కనెక్షన్, కరెంటు, లేకపోతే
క్లీన్ ఎనర్జీ, లేకపోతే ఇంటికి కావాల్సిన గ్యాస్, పైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సూర్యగారి కింద నిన్న కూడా చెప్పాను, పేదవాళ్ళందరికీ సబ్సిడీతో మనం పెట్టిస్తాం. డబ్బులుండే వాళ్ళకు కూడా కొంతవరకు సబ్సిడీ ఇస్తాం. వాళ్ళు పెట్టుకోగలిగే డబ్బులుండే వాళ్ళంటే రైతులు కానీ ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి పెట్టించగలిగితే చాలా వరకు కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తగ్గిపోతుంది. నెలవారీగా ఒక 500-1000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ కనెక్టివిటీ కూడా, భవిష్యత్తులో కరెంట్ ఎంత ముఖ్యమో డిజిటల్ కనెక్టివిటీ కూడా అంతే ముఖ్యం. అందుకని ఇంటికి ఏం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ జీరో పావర్టీలో ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం. ఒకటి, ప్రతి ఒక్కరిని బాగు చేయాలనే ఆలోచన, వాళ్ళని గుర్తిస్తూనే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ పెట్టుకొని మనం ప్లానింగ్ చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేగలుగుతాం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విజన్, 1 entrepreneur in 1 family. ఇది అవర్ గోల్. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఒకప్పుడు 25 సంవత్సరాలకు ముందు ఒక కాల్ ఇచ్చాం, 1 family 1 IT ప్రొఫెషనల్. టుడే ప్రతి ఒక్క ఇంట్లో ఏం చదువుకుంటున్నాం అంటే నేను ఐటీ చేస్తున్నానంటాడు. అంటే వాళ్ళు కూడా అర్థమైంది. ఈరోజు అందుకే నేను మాట్లాడాను, 1 family 1 entrepreneur. ఒక చిన్న షాప్ పెట్టుకోమనండి, ఒక ఎంఎస్ఎంఈ, ఒక చిన్న హోటల్ పెట్టుకోమనండి, ముగ్గురే ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు. ఒక కాఫీ షాప్ పెట్టమనండి, ఒక టీ షాప్ పెట్టమనండి. దే కెన్ ఎర్న్ మనీ. ఈ విధంగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆలోచిద్దాం. డిజర్వింగ్ పర్సన్స్కి ఇద్దాం, ఎప్పటికప్పుడు అనలైజ్ చేద్దాం, అందరికీ ఆదాయం పెరిగే మార్గం చూపిద్దాం. అదే సమయంలో ఎవరైతే అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇద్దాం, వాళ్ళకు ఆర్థిక సహాయం చేద్దాం. ఏం చేయాలో దానికి ఒక పాలసీ వర్కౌట్ చేసుకొని ముందుకు పోతాం. అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్లింగ్, యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఏమేం కావాలో అవన్నీ చేయడం కోసం ఈ జీరో పావర్టీలో ఒక పద్ధతి ప్రకారం పెట్టి ముందుకు పోతాం. అదే మరి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యామిలీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వరం, ఒక లెగసీ. ఈ విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇక్కడ దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమెరికాకు పోతే అమెరికా ఫ్యామిలీస్ మీరు చూస్తే అక్కడ పనిచేస్తారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతానే పిల్లల్ని బయట పంపిస్తారు. నువ్వే సంపాదించుకో, నువ్వే పైకి రా. నా బాధ్యత ఇంటర్మీడియట్ వరకు మేము చదివించాం, అయిపోయింది. ఆ తర్వాత తండ్రి కొడుక్కి అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ మన దగ్గర అది లేదు. మన దగ్గర ఉండే సంస్కృతి మీరు చూస్తే అధ్యక్ష, తండ్రి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తాడు, తల్లి అనే వ్యక్తి జీవితాంతం మెంటర్ చేస్తుంది. ఇది ఈ బ్యూటిఫుల్ కల్చర్ మన సంస్కృతిలో భాగంగా వచ్చింది. ఈరోజు ఇండియాలో ఉండే ఏ ఫ్యామిలీ అయినా మీరు తీసుకోండి, పెళ్ళి అనేది ఎక్కడో స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించారు, దేవుడు నిర్ణయించాడు కాబట్టి విడిపోకూడదు అనుకుంటాం. ఇప్పుడిప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో యంగ్స్టర్స్ డిఫర్ అవుతున్నారు. కానీ మనం కూడా ఈ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ భద్రత ఇస్తుంది కుటుంబంలో, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత, ఒక సెక్యూరిటీ. మీరు అన్ని విషయాలు ఎందుకు, నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు నన్ను కలిసేదానికి అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం నా కుటుంబ సభ్యులకే, నా లాయర్కి. నన్ను నేను ఆర్గ్యూ చేసుకోవడానికి లాయర్కి ఇచ్చారు, చూడడానికి వారానికి ఒక 2 సార్లు కుటుంబానికి ఇచ్చారు. ఆ పేరుతోనే అందరూ వచ్చే పరిస్థితి వచ్చారు. నాకు ఒక అండగా వాళ్ళు నిలబడ్డారు. నాకే కాదు, కష్టకాలంలో ఉంటే అండగా నిలబడేది కుటుంబ సభ్యులు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత అవస్థపడతారో మనం చూసాం అధ్యక్ష.
మామూలు కాదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి నడవలేకపోతే, అనారోగ్యం పాలైతే వాళ్ళు కూలి పని చేసి ఆ వ్యక్తికి సేవలు చేసి ఆ కుటుంబాన్ని నడిపే పరిస్థితికి వస్తున్నారు. అది భారతదేశానికి ఉండే ఇది. దీన్ని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ. నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది, ఈరోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం. నిన్న పెన్షన్లో మీరు చూశారు. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను, ఒక నెల ఎక్కడన్నా పోతామని నేను చూశాను. అధ్యక్ష, మొన్న విజయవాడ వరదలు వచ్చాయి. వరదల్లో నేను ప్రొక్లైన్లో తిరుగుతున్నా. పోతూ పోతూ దిక్కడ నిలబెట్టి ఒక ఆవిడ హోమ్ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకుని ఫ్లోటింగ్లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగాడు. అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్. సార్ నేను పెన్షన్ తీసుకోవాలా, ఫస్ట్ వచ్చింది, ఈరోజు తీసుకోకపోతే రాదు కాబట్టి మాది ఈ ఊరు కాదు బంధువుల ఇంటికి వచ్చాను, వరదల్లో చిక్కుకుపోయాను, నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి వెళ్తున్నాను. అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే ధ్యాసతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్. ఒక నెలలో తీసుకోకపోతే 3 నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఎంప్లాయ్మెంట్ రెండోది. అందరికీ పని ఉండాలి. అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం. పని లేకపోతే అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అందుకే నేను ఏమంటానంటే, శక్తికి తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత. నవేడేస్ మీరు చూస్తున్నారు అధ్యక్ష, ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి, మన దేశంలో అవకాశాలు ఉన్నాయి, ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి. నేను అందుకే ఒక మాట చెప్తే, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మామూలు కూర్చోండి, మీరు తెలివితేటలుంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఆఫ్లైన్ ఆన్లైన్. ఇంకో పక్కన దేశ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం, టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం, ఉద్యోగాలు అక్కడే, వాక్ టు వర్క్. అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తూనే ఎకానమీ కూడా దోహదం చేస్తాం. కంటిన్యూస్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్. నేను ఎప్పుడు చెప్తాను, నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాల, కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది. అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం. అనవసర విషయాలు మర్చిపోకపోయినా మైండ్లో వెనకాల పెడుతున్నాం. ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం. అది ఎవ్రీబడి చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్కి కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు, పాలిటిక్స్లో సక్సెస్ కాడు. పాలిటిక్స్ వేరే స్కిల్, ఇండస్ట్రీకి వేరే స్కిల్. ఐటీ స్కిల్స్ ఉన్నాయి దేశ. ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం, కొన్ని రోజులు అది అవుట్డేటెడ్ అయిపోతా ఉంది. ఇంకొక ప్రోడక్ట్, న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు. అలాంటివన్నీ ఉంటాయి. అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ లేదు దిశ. స్కిల్ అంతా కూడా చేస్తాం. అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ, ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఈ డెఫినేషన్ కూడా మనం చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఏఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నిన్ను కూడా మాట్లాడాను. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పని చేస్తా, మీకు అవసరం కూడా పని చేయించుకుంటాను. ఈ రెండు మేనేజర్ టెక్నాలజీ.
ఇప్పుడు డ్రైవర్స్ 1 అవర్ 2 అవర్స్ పనిచేసే పరిస్థితికి వచ్చారు దిశ. నువ్వు ఫోన్ చేస్తే నేను మొన్న చూశాను ఈ వరదల్లో ఒక తిరుగుతా ఉంటే ఒక అతను అడిగి ఏం పని చేస్తావు అని అడిగా. నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు. ఎక్కడ నీ షాప్ అన్నా. నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా. అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్నీ, నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను పోయి పని చేస్తున్నాను, నెలకు నాకు ఒక 30,000 వస్తుంది, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు. అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని కొంతమంది పనిచేస్తుంది. నిన్న కూడా ఒక అమ్మాయి కనపడేస్తుంది, నేను అడిగితే డోన్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఏరియాలో, ఆ అమ్మాయి చెప్తాను ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నాను, అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా, ఒక 60,000 రూపాయలు నెలకు వస్తూ ఉంది. అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక 60,000 రూపాయలు సంపాదిస్తూ ఉంది ఆ అమ్మాయి. నిన్న ఒక అతను వచ్చాడు మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు, వాళ్ళ బంధువు ఒక అబ్బాయి, ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది, హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు.